సార్ నేను ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి విజయవాడ ఎంటర్ అవుతున్నాను సార్. మన విజయవాడ ఇన్గేట్లోకి ఎంటర్ అవుతూ ఉన్న టైంలో ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. ఒక బస్సు క్రాస్ అయ్యి వెళ్ళిపోయిందండి. రెండో టైంలో ఇన్నోవా కార్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఫుల్గా తాగున్నారండి. వాళ్ళందరికీ వాళ్ళే ఎంటర్ అయ్యి బండికి అంటించుకునే స్థితిలో ఉండి వాళ్ళంతటికి వాళ్ళే దిగేసి నా బండికి నువ్వు టచ్ చేసావని చెప్పి అక్కడ టచ్ శాంతం అయ్యి అవ్వకుండానే వాళ్ళే నేను ఆగిపోయిన వ్యక్తిని నన్ను దుర్భాషలాడుతూ మాట్లాడుతూ నా మీదకి ఫైర్ అయ్యారండి. బస్సు చుట్టూ అద్దాలు కొట్టడం, డ్రైవర్ని చేతులు పట్టుకొని లాగటం చేశారండి. అక్కడ జనం అంతా ఆటో వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, పాసింజర్లు కానీ మొత్తం వద్దు వద్దు ఆగండి అని చెప్పినా కూడా ఎవరు ఆపుకోకుండా వాళ్ళు ఇన్నోవా కారులో 6 ఉన్నారండి. వాళ్ళు 6 కూడా ఒక అతను బండి పక్కన పెడతానికి వెళ్తే ఈ గతిమ 5 వచ్చేసి ఇన్గేట్లోకి వెళ్ళిన బస్సును కూడా ఆపేసి వాళ్ళు లోపలికి 5 వచ్చారండి. లోపలికి 4 వచ్చారండి ముందు. ఒక అతను కింద నిలబడ్డాడు. ఈ 5 మాత్రం లోపలికి వచ్చిన తర్వాత నన్ను చొక్కా పట్టుకొని చొక్కా చింపేసి ఎలా పడితే అలా కొట్టారండి. ఇదిగండి మొహం మీద దెబ్బలు కొట్టారు, మెడ మీద కొట్టారు, ఈ డొక్కలో కూడా కాలు పెట్టి తన్నారండి. బాగా దుర్భాషలాడి బాగా చేశారండి. అక్కడ ఉన్న కానిస్టేబుల్, అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ, నా బండిలో పాసింజర్ కానీ ఎవరు ఆపినా కూడా ఆపకుండా వాళ్ళు ఎలా చేశారంటే ఒక రౌడీ విధంగా చేశారు. పైపెచ్చి బెదిరించారండి. పెద్ద టేక్ మొద్దు కూడా ఒకటి కొద్దిపాటి మొద్దు కూడా తీసుకొచ్చి మీదకొచ్చి ఫైర్ అయ్యారండి. బాగా ఒక డ్రైవర్ని హింస పెట్టాలని వాళ్ళు డ్రైవర్లు చేసామని చెప్పి తాగుండ మత్తులో వాళ్ళ ఎలా పడితే అలా బిహేవ్ చేసి ఎన్నుపూస మీద కూడా కాలు పెట్టి ఎగిరెగిరి తన్నారండి. బాగా ప్యాసింజర్స్ ఉన్నప్పటికీ కూడా మీ మీదకి లోపలికి వచ్చి చొరబడి దాడి చేశారా? చొరబడి చేశారండి. కండక్టర్ గారు ఆపుదానికి చాలా ట్రై చేశారండి. కండక్టర్ గారిని కూడా తోసేశారు. అలాగే పాసింజర్ కూడా అడ్డుపడ్డారండి. పాసింజర్ని నెట్టేశారు. ఆటో యూనియన్ మొత్తం అక్కడే ఉందండి. ఇన్కమింగ్ గేట్లో కాబట్టి ఆటో డ్రైవర్ వర్కర్స్ అంతా అక్కడే ఉన్నారండి. ఆటో వర్కర్స్ చాలా వరకు ఆపడానికి ట్రై చేశారండి. వాళ్ళ మీద కూడా వీళ్ళు ఫైర్ అయ్యారు. అదేమంటే మా వెనకమాల చాలా బలగం ఉంది, నీ ఎవరు ఇవ్వాలి కాబట్టి రేపైన చూస్తామన్నారండి. అలా బెదిరించడానికి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న మత్తులో ఉండటమే కాకుండా వీళ్ళకి ఆస్తిపాస్తులు ఉండబట్టి ఒక డైలీ లేబర్ మీదకి ఈ విధానం రావడం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఎప్పటికైనా కూడా వీళ్ళు మేము ఏదైనా చేయగలం అనే ఉద్దేశంతో ఒక కానిస్టేబుల్ గారి మీద కూడా వెళ్ళారండి. అక్కడ వీడియోలు చూస్తే బయటపడతాయండి. ఖచ్చితంగా కానిస్టేబుల్ని కూడా నెట్టడం జరిగింది. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి పోలీస్ స్టేషన్లో లోపలికి వచ్చిన తర్వాత కూడా మీరేం రాసుకుంటారో రాసుకోండి, మీరేం చేయగలిగితే అది చేయండి, మేము చేసేది మేము చేస్తాము, మేము ఎక్కడుండేనే చేయగలం, బయట ఉండేనే చేయగలం, ఏదైనా మేము చేయగలం అనే మాట వాళ్ళ ముందు కూడా మాట్లాడటం జరిగిందండి. అంటే మిమ్మల్ని కూడా థ్రెట్ చేస్తున్నారా? దాడి చేసిన తర్వాత చేశారండి. ఇక్కడ కూడా వాళ్ళ మనుషులు వచ్చారు కిందకి. మా కంప్లైంట్ రాస్తూ ఉన్న టైంలో మేడం గారు కంప్లైంట్ తీసుకుంటున్న టైంలో కూడా కిందకు వచ్చి మీది ఏ ఊరు ఏంటి ఎక్కడ అని చెప్పి నన్ను ఫోటోలు తీయడం కూడా జరిగిందండి. వాళ్ళ ఫోన్లలో నన్ను ఫోటోలు తీస్తున్నారండి. బెదిరింపుగా మాట్లాడటానికి ట్రై చేశారండి. చూడొచ్చు గతంలో ఆల్రెడీ ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన అయితే దాడి జరగడం మనం చూసాము. ఇది మళ్ళీ విజయవాడలో అయితే కొత్త ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇవాళ సాయంత్రం మనం చూడొచ్చు, ఇది షర్ట్ బటన్ మొత్తం అంతా చినిగిపోయి కూడా అతనికి చూడొచ్చు ముఖం మీద కూడా కొట్టిన ఇవి అవన్నీ కూడా ఈజీగా కనపడుతూ ఉన్నాయి. బస్సు మీదకి ఎక్కి మరి లోపల మనుషులు ఉన్నప్పటికీ కూడా, ప్యాసింజర్స్ ఉన్నప్పటికీ కూడా అతని పైకి దాడి చేసి కండక్టర్ని తోసేసి కూడా లాగి మరి కొట్టిన దృశ్యాలు మనకి ఈజీగా కనపడుతూ ఉన్నాయి. ఆయననే చెప్తున్నారు అప్పటి దాడి చేసిన తర్వాత కూడా నీ అంత తెలుస్తాం అంటూ కూడా బెదిరించిన సంఘటన అయితే బెజవాడలో చోటు చేసుకుంది. దీన్ని ఇప్పుడు 6 కూడా పోలీసులు అయితే కనుక లాకప్లో పెట్టారు. దానిపైన అయితే కనుక వాళ్ళపైన కేసు పెట్టడం కూడా జరిగింది. ఏంటి అసలు తర్వాత మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు బస్ డ్రైవర్ పైన గతంలో కూడా జరిగింది, ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు తాగేసి వచ్చి మీ మీద గొడవ పడడం అనేది దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? పబ్లిక్లో తాగి తిరగడం అనేది చాలా నేరం మేడం. అందులో డ్రైవ్ చేసుకుంటూ పబ్లిక్లో ఉన్న ఒక విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ని అలా కొట్టడం అనేది చాలా నేరం సార్, నేరం. అది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ప్రభుత్వం వారు మందలించి కఠిన శిక్ష చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి.
అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే బస్ డ్రైవర్ పైన దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా కృష్ణలంక పోలీసులు అయితే కనుక 6 పైన అయితే కేసు నమోదు చేశారో. ఆ ఇన్నోవా వెహికల్ ఏదైతే బస్సును గుద్దడం కానీ అక్కడ ఆ తర్వాత బస్సుని గుద్దిన తర్వాత వాళ్ళు కిందకి దిగి డ్రైవర్ పైన దాడి చేయడం, మిగిలిన వాళ్ళెవరిని పట్టించుకోకుండా నీ అంతు తెలుస్తామని బెదిరించిన అన్నీ కూడా అతను ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేస్తే ఆల్రెడీ లాకప్లో ఉంచారు కాబట్టి మరిన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత అయితే కనుక వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ప్రాణహాని ఉండే లెవెల్లో మాట్లాడుతున్నారు సార్. దాన్ని కొంచెం ఖండించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. వాళ్ళు చెప్పడం రేపాలని చెప్తున్నారు సార్. మరి పూర్తి వివరాలు వాళ్ళకే తెలియాలి. వాళ్ళు బెదిరించే తీరుని బట్టి అయితే నాకు భయంగా ఉంది సార్. ఇది ప్రభుత్వం వారు ఖండించాల్సిందిగా పోలీసు వారు ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎన్ కోటేశ్వరరావు అండి. ఓకే. అయితే మొత్తం మీద డ్రైవర్ కోటేశ్వరరావు తనకి ప్రాణహాని ఉంది. వాళ్ళు బెదిరించిన తీరు నిజంగా చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందే కూడా డైరెక్ట్గా మీ అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడిన మాటలు అయితే కనుక థ్రెట్ చేసినవన్నీ కూడా ప్రభుత్వానికి వినవించుకుంటున్నారు డ్రైవర్ కోటేశ్వరరావు. చెప్పండి. విజయవాడ ఆటో వర్కర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళే చాలా వరకు అడ్డుపడ్డారండి. ఇన్గేట్లో ఉన్న ఆటో వర్కర్స్ మొత్తం వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నానండి. చాలా చాలా మంచిగా బిహేవ్ చేశారండి. ఒక డ్రైవర్ని కాపాడటం కోసం చాలా కృషి చేశారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే. ఇటు పోలీసులు కానీ అటువైపు ఆర్టీసీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా డ్రైవర్లు కానీ అక్కడ ఉన్న కండక్టర్లు కానీ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు మీడియా తరపున. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే కనుక చూసుకోవాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్.